దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దివ్య నిలయం ఫ్యామిలీ షోకి స్వాగతం. దేహానికి దీపం కన్ను, సమాజానికి పునాది కుటుంబం. ప్రేమానురాగాలు, ఐక్యతా జీవనం, దైవభక్తి గల కుటుంబం సమాజానికి ఆదర్శం. అదే కుటుంబంలో అహం, ఆవేశం, అసహనం, బాధ్యతా రాహిత్యం అనేక అనర్థాలకు మూలం. యాంత్రిక జీవనంతో కుటుంబ విలువలు పడిపోతున్న తరుణంలో కుటుంబ మూలాలకు పునాది ఎవరు? ఆదర్శ కుటుంబాల ఆత్మవిశ్వాసం వెనుక దాగి ఉన్న రహస్యమేంటి? తెలుసుకోవాలన్న చిన్న ప్రయత్నమే మన దివ్య నిలయం ఫ్యామిలీ షో. మన ఫ్యామిలీ షోలో పాల్గొని తమ అనుభవాలను మనతో పంచుకోవాలని హైదరాబాద్ అగ్రమేత్రాసనం కూకట్పల్లి విచారణ నుండి వచ్చిన దంపతులు కోనేరు విజయ్ కుమార్ గారిని, వారి శ్రీమతి కీర్తిమేరి గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నమస్కారం అండి, కూర్చోండి. అలాగే మన ఫ్యామిలీ షోలో పాల్గొని తమ అనుభవాలను మనతో పంచుకోవాలని హైదరాబాద్ అగ్రమేత్రాసనం కూకట్పల్లి విచారణ నుండి వచ్చిన దంపతులు చిన్నబతిని కిరణ్ కుమార్ గారిని, వారి శ్రీమతి అనిత గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నమస్కారం అండి, కూర్చోండి. దివ్యవాణి టీవీ సమర్పిస్తున్న దివ్య నిలయం ఫ్యామిలీ షోని ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. మన ఫ్యామిలీ షోలో పాల్గొన్న ఎంతోమంది దంపతులు తమ జీవన విధానాన్ని మనకు తెలియపరుస్తున్నారు. తరువాత వారు ఎదుర్కొన్నటువంటి కష్టాలను ఎదిరించిన విధానాన్ని, ప్రార్థనను ఆయుధంగా చేసుకుని ముందుకు పోయిన రీతిని మనకు చక్కగా వివరిస్తున్నారు. కార్యక్రమాన్ని చూసినటువంటి ఎంతోమంది తమ జీవితాలలో మార్పు వస్తుంది ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నది చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు మన ఫ్యామిలీ షోలో పాల్గొన్న దంపతులు పంచుకునే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా విజయ్ కుమార్ గారు, కీర్తిమేరి గారు, సార్ ఏం చేస్తున్నారు మీరు? మేము ఐటీ సెక్టర్లో జాబ్ చేస్తాం. ఎక్కడండి అది? ఇక్కడ హైదరాబాద్లో, హైటెక్ సిటీలో. అవునండి. ఎంతకాలం అవుతుంది జాబ్ చేయబట్టి? 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు. అవును. అంటే బీటెక్ అయినా లేక ఎంటెక్ కూడా చేశారా? బీటెక్ చేశాను. బీటెక్ చేశారు. మీరు? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. నేను గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేశాను, బీబీఏ. గ్రాడ్యుయేషన్ పూర్తయింది. పూర్తయిన వెంటనే మ్యారేజ్ అయింది. కాబట్టి జాబ్ చేయటం లేదు. అంటే జాబ్ చేయ అవసరం లేదా, ఇష్టం లేదా? యాక్చువల్లీ జాబ్ చెయ్యాలని ఉండింది. యాక్చువల్లీ సిఏ కోర్స్ మ్యారేజ్ అయినాక స్టార్ట్ చేశాను కోర్స్. ఇమీడియట్గా కన్సీవ్ అయ్యాను. సో స్టాప్ చేశాను. తర్వాత ట్రై చేద్దామంటే యుఎస్ వెళ్ళాను అనమాట. మా పాప 3 months ఉన్నప్పుడు విజయ్ వెళ్ళారు. తర్వాత నేను పాపకి 6 months ఉన్నప్పుడు నేను వెళ్ళాను అనమాట. అక్కడ డిపెండెంట్ వీసా కాబట్టి నేను వర్క్ చేయలేను. సో కానీ నేను ప్రేయర్ చేస్తూ ఉండేదాన్ని, నేను జాబ్ చెయ్యాలి అని. మా అమ్మ బాగా ఆశపడేవారు, ఎంబీఏ చదివించాలి, బాగా జాబ్ చేయాలి అని. నేను ప్రేయర్ చేసేదాన్ని. కానీ దేవుడు నాకు తెలియపరిచింది ఏంటంటే, నువ్వు ముఖ్యంగా కుటుంబాన్ని చూసుకో, బిడ్డల్ని పెంచుకునే విషయంలో దైవికంగా ఎలా పెంచాలో అని దేవుడు నాకు తెలియపరిచారు. తర్వాత నుంచి నేను కుటుంబాన్ని నడిపించడానికి ప్రార్థన, అంటే కుటుంబానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నాను. అంటే ఉద్యోగం అవసరం లేదు. మరి ఉద్యోగం అవసరం లేదని మీరు అనుకుంటున్నారా, తను కూడా అనుకుంటున్నారా? ఆయన కూడా, ఇద్దరికి ఇష్టంగా ఉండింది అనమాట ఉద్యోగం అవసరం. అంటే ఆమె ఇష్ట ప్రకారం చేస్తున్నారా, లేదా మీరు బలవంతంగా అవసరం లేదు ఉద్యోగం చేయటము? లేదండి, ఇద్దరం కలిసి ఆ డిసిషన్ తీసుకున్నాం అనమాట. ఇంట్లో ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చి, ఇంట్లో పిల్లలకి చాలా టైం కేటాయించి వాళ్ళకి. ఓకే, ఈ రోజులను బట్టి ఇద్దరు జాబ్ చేస్తేనే బాగుంటుంది అంటుంటాం కదా. అవును. మరి దానికి ఏం అనిపించట్లేదా? మరి అంటే ఉద్యోగం చేయడం లోటు అనిపించట్లేదా? అంటే మనకి వచ్చిన దాంట్లో మనం సంతృప్తిగా ఉంటే మనం వచ్చింది ఎప్పుడు హ్యాపీగానే ఫీల్ అవుతాం. ఓకే, మంచి మాట చెప్పారు. ఎందుకు అంటే ఎంత సంపాదిస్తున్నాం అని కాదు, వచ్చిన దాంట్లో ఎంత తృప్తిగా జీవిస్తున్నాం అనేది ముఖ్యమని. అంతేనా? ఒకటి మా జీవితంలో దేవుడు ఎప్పుడు ఎంత అవసరమో అంత ఇచ్చారు. సో దాంట్లో సంతృప్తిగా జీవించే కృపను కూడా ఆయన ఇచ్చారు. అంటే మనకిచ్చింది మనకు చాలు అనుకునే భావన మనలో కలగాలి.
అంతేనంటారా? అత్యాశకు పోకూడదు, మనకి ఎంత వస్తే అంత చాలు అంటారు, అంతేనా? రైట్. కిరణ్ కుమార్ గారు, అనిత గారు, చెప్పండి సార్, మీరేం చేస్తుంటారు? సార్ ఇప్పుడు ప్రస్తుతం అయితే నేను జాబ్ చేస్తా ఉన్నానండి కోఆపరేటివ్ బ్యాంక్లో. కోఆపరేటివ్ బ్యాంకులో జాబ్ చేస్తున్నారు. ప్రగతి నగర్ కోఆపరేటివ్ బ్యాంక్. ఎక్కడండి? అది ప్రగతి నగర్, ప్రగతి నగర్, హైదరాబాద్, కుత్బులాపూర్ మండల్, అది మేడ్చల్ డిస్ట్రిక్ట్ కిందికి వస్తుంది. ఓకే, అంతేనా? జాబ్ ఒకటేనా, ఇంకేమన్నా? అదే జాబేనండి, ఇంకేం లేదు ఇప్పుడు. ఇంకేం చేయట్లేదు. మీరేం చేస్తుంటారు? నేను బ్యూటీషియన్ అండి. బ్యూటీషియన్ అంటే ఓన్గా పార్లర్ రన్ చేస్తున్నాను. ఓన్గా పార్లర్ రన్ చేస్తున్నారు, చాలా సంతోషం. ఎలా ఉంది బిజినెస్? బాగుందండి. బాగుంది. ఫ్యాషన్ రంగం బాగా డెవలప్ అవుతుంది కదా? అవును. మీకు చాలా, అంటే మీ బోటి వాళ్ళకి చాలా పనులు ఉంటాయి. అవును. సార్ ఏం చదువుకున్నారు మీరు? సార్ నేను డిప్లొమా చేశానండి మెకానికల్లో. మరి మెకానికల్లో డిప్లొమా చేసి బ్యాంక్ సైడ్ ఎలా వెళ్ళారు? యాక్చువల్గా ఏంటంటే నా కోరిక ఏంటంటే బాగా చదవాలని నా కోరిక, కానీ అదేంటో కానీ ఎప్పుడు లిటిల్ ఫ్లవర్స్లో ఇంటర్మీడియట్ లిటిల్ ఫ్లవర్స్ స్కూల్లో చేశాను అనమాట. కానీ కొన్ని కారణాల వల్ల నేను ఐ కుడ్ నాట్ కంప్లీట్. అవునా? చేసుకోలేదు. తర్వాత మళ్ళీ ట్రై చేశాను. ఇక అట్లా ఏం చేశారంటే కొంచెం రాంగ్ రూట్లో వెళ్తూ ఉంటే. రాంగ్ రూట్ అంటే ఇక ఫ్రెండ్షిప్, మన వే ఆఫ్, అంటే మీరు అనుకున్న చదువు చదవలేకపోవడానికి కారణం వ్యక్తిగత కారణాలే, తల్లిదండ్రులు కాదు, ఆర్థిక స్థితిగతులు కావు. మరి ఎప్పుడు దీని నుంచి రియలైజ్ అయ్యారు? అది చేస్తా ఉన్నాను ప్రతిసారి, కానీ ఏంటో కానీ నేను ఒక రాంగ్ రూట్ వెళ్ళి ఒక సైడ్ ట్రాక్ వెళ్తా ఉన్నప్పుడు కూడా నాకు కానీ ఏదో ఒకటి ఒక క్లూ అనేది ఒక నాలో ఒక బలమైన ఒక ఇదే ఉండేది. ఎప్పుడైనా కంప్లీట్ ఎలా భావిస్తున్నారు? మీకు అనిపిస్తుంటది కదా నేను రాంగ్ రూట్లో వెళుతున్నాను అని, మీ అంతరాత్మ మిమ్మల్ని హెచ్చరించిన ప్రతిసారి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఆ హెచ్చరికలు ఎక్కడి నుంచి వచ్చాయని భావించేవాళ్ళు? అది హెచ్చరిక వచ్చేది, కానీ అది ఎలాంటి శక్తి అన్నది నాకు అది నేను గమనించలేదు ఎప్పుడు. బట్ అది ఎప్పుడే కానీ నేను పాజిటివ్గా తీసుకొని అది కంప్లీట్ చేయాలా, ఒక ఏదైనా కానీ చేయాలా, సాధించాలా అనే ఒక లైఫ్ అంబిషన్తో ముందుకెళ్ళేది. గుడ్. మీరు కథోలికులేనా? కథోలిక్. అంటే మీ తల్లిదండ్రులు, తాతల ఆ కాలం నుంచే క్రైస్తవులుగా ఉన్నారా? అవునండి. లేదా మీరే వచ్చారా? లేదండి, ఆనాటి నుంచి క్రైస్తవత్వంలో మీరు ఉన్నారు. సో ప్రార్థనా జీవితం మీ కుటుంబంలో తప్పకుండా ఉండుంటుంది, అవునా? అంతేనంటారా? కరెక్ట్. సో మీది కథోలిక కుటుంబం, మీరు పుట్టు క్రైస్తవులు, అంతే కదా? అవునండి. రైట్. ఇప్పుడు చెప్పండి, మేము రోమన్ క్యాథలిక్స్ అండి. మీరు కూడా రోమన్ క్యాథలిక్స్. ఓకే. ఇప్పుడు వీరంత వరకు చదువుకున్నారు? నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. బ్యూటీ పార్లర్ పెట్టాలని ఎందుకు అనిపించింది? అప్పుడు డిగ్రీ అయిపోయిన తర్వాత అన్న బావ ఇద్దరు కలిసి బిజినెస్ పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అప్పుడు నేర్చుకున్నానండి. నేర్చుకున్న తర్వాత మా మ్యారేజ్ సెటిల్ అయ్యేటప్పుడు నేను ఒకటి చెప్పాను. చాలా సంబంధాలు వచ్చేవి, నేను ఒక మాట అనేది, నేను జాబ్ చేయను, అలాంటి వాళ్ళనైతే నేను పెళ్లి చేసుకుంటాను అనేదాన్ని. అప్పుడు మా ఆయన ఒప్పుకున్నారు, జాబ్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అన్నప్పుడు తనని మ్యారేజ్ చేసుకున్నాను. 1999 అండి. పిల్లలు ఎంతమంది అండి? ఇద్దరు పిల్లలు. ఏం చదువుకుంటున్నారు? బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్, పాప 6th క్లాస్. బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్. ఎక్కడ చదువుతున్నాడు బాబు? బాబు సిఎంఆర్ కాలేజ్ చదువుతున్నారు. రైట్. ఓకేనండి, మీ దగ్గర తర్వాత వస్తాను. విజయ్ కుమార్ గారు, కీర్తిమేరి గారు, చెప్పండి, మీరు మొదటి నుండి కూడా క్రైస్తవులుగా ఉన్నారా? మా పెద్దమ్మ కన్వర్ట్ అయ్యారండి. అంటే మీరు హైందవ కుటుంబానికి చెందినట్టు? అవునండి. మీ పెద్దమ్మ గారు కన్వర్ట్ అయ్యారు? అవును. పెద్దమ్మ గారికి, మా పెద్దమ్మకి హార్ట్లో హోల్ ఉండింది అనమాట. ఉంటే చిన్నప్పుడే డాక్టర్కి చూపిస్తే చాలా రోజులు బతకలేరు అని చెప్పారు. అప్పుడు మా పెద్దమ్మ దేవుణ్ణి నమ్ముకోవడం జరిగింది. మా పెద్దమ్మ నమ్ముకున్న తర్వాత ఇంట్లో అంత సపోర్ట్ దొరకలేదు, అందుకే తను సైలెంట్గా తను ప్రేయర్ చేసుకునేది, తను మాత్రం ప్రార్థన చేసుకునేది. అవును. దాని తర్వాత మా అమ్మ కానీ లేదా మా అత్త అంటే మా మేనమ్మ వాళ్ళ భార్య కానీ వాళ్ళు కూడా మా పెద్దమ్మతో ప్రార్థనకి కూర్చునేవాళ్ళు అనమాట. సమస్యల వల్ల, వాళ్ళకు సమస్యలు ఉండటం వల్ల వాళ్ళు కూడా వచ్చి మా పెద్దమ్మతో పాటు ప్రార్థన చేసుకోవటం మొదలుపెట్టారు. అప్పుడు ఒక ఇంట్లో ప్రార్థన గది అని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా, ఇంట్లో మా తాత, మా మావయ్య వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఇంట్లో ప్రార్థన చేసుకుని. అంటే ఇప్పుడు అందరూ ప్రార్థనలో కూర్చునే వాళ్ళ కుటుంబ సభ్యులంతా? అవునండి. అంటే మెయిన్గా మా అమ్మ, మా అత్త, ఆడవాళ్ళు మాత్రమే. ఆడవారు మాత్రమే కూర్చున్నారు, మగవారు ఇంకా ప్రార్థనా గదికి చేరుకోలేదు? లేదండి. ఇప్పుడు చేరుకున్నారా?
ఇప్పుడు కంటే తర్వాత మా నాన్నగారు చనిపోయారు, తర్వాత మా మావయ్య గారు చనిపోయారు, అలా జరిగింది. కానీ మెయిన్గా అక్కడి నుంచి ఫెయిత్లో ఎస్పెషలీ అందరు ఇంట్లో వాళ్ళందరూ కూడా బ్యాప్టిజం తీసుకోవటం, దేవుని నమ్మటం, తర్వాత మేము పిల్లలుగా పుట్టిన తర్వాత మేము దేవునిలోకి రావటం జరిగిందనమాట. రైట్. అంటే హైందవ కుటుంబం నుంచి క్రైస్తవంలోకి వచ్చారు. అవునండి. మరి మీ పెద్దమ్మ గారు ఎలా ఉన్నారండి? అది దేవుని మహాకృపతో ఏంటంటే ఇప్పటికీ ఆమెకి 60 సంవత్సరాలు ఇప్పటికీ ఉన్నారు, క్షేమంగా ఉన్నారు. దేవుడు అద్భుతంగా మా పెద్దమ్మ ద్వారా మా కుటుంబం మొత్తాన్ని ఆయన విశ్వాసంలో నడిపించారు మీ పెద్దమ్మ గారు. అవునండి. మీ పెద్దమ్మ గారి ద్వారా దేవునికి వందనాలు చెల్లించారు. అవునండి. అంతే కదండి. కీర్తి మీరు గారు, మీరు చెప్పండి, మీరు కూడా హైందవ కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళ లేదా మీరు క్రైస్తవులుగా ఉన్నారా? మేము హిందూస్ అండి. అంటే మా నాయనమ్మ కన్వర్ట్ అయ్యారు. మీ నాయనమ్మ? అంటే అందరూ ఇంట్లో అంటే సండే క్రిస్టియన్స్ లాగా చర్చ్కి వెళ్ళటం రావటం అంతే అని ఇంట్లో ప్రేయర్ చేయటం అలాగేం ఉండేది కాదండి. అంటే నాకు అంత గుర్తులేదు. నేను 6th స్టాండర్డ్లో ఉన్నప్పుడు మా నాయనమ్మ చనిపోయారు. సో అంతగా నాకు మా నాయనమ్మ దేవుడి గురించి అది ఏమీ చెప్పినట్టు లేరు. మా నాన్నగారు కూడా అంటే సెయింట్ జాన్స్లో చదువుకున్నారు కానీ అంతగా దేవుడి గురించి చెప్పటం అది లేదు. మా అమ్మ హిందూస్ అనమాట. హిందూ పూజా పునస్కారాలన్నీ చేసేవారు. ఇంట్లో చేసేవారు కాదని, కానీ టెంపుల్కి వెళ్ళేవారు, నన్ను తీసుకెళ్ళేవారు, వెళ్ళొచ్చేవాళ్ళం. నేను మా అమ్మ అదే బ్యాప్టిజం ఏంటంటే మా కజిన్స్ అందరికీ చిన్నప్పుడే బ్యాప్టిజం కమ్యూనియన్ అన్ని ఇప్పించారు, నాకు ఒకటే ఇప్పించలేదన్నమాట. ఎందుకని? సో మా అమ్మ థాట్ ఏంటంటే ఎలాగైనా రేపు పెళ్ళైనాక హిందూ మ్యారేజ్ చేస్తాం కదా, ఎందుకు దేవుడికి ఊరినే క్రిస్టియన్ అని హిందూ అని మార్చడం అని అమ్మ అనుకున్నారు. అంటే అమ్మ అప్పుడు డిసైడ్ అయిపోయారు నేను హిందూ మ్యారేజ్ చేసేస్తున్నా కూతురికని. ఆవిడ అప్పుడు హిందూ కదండి, అందుకని అదే విశ్వాసంలో ఉండేవారు. తర్వాత 12th స్టాండర్డ్లో మేమందరం క్యాథలిక్ స్కూల్లోనే చదువుకున్నాం అనమాట. అప్పుడు మరి ఎందువల్ల తెలీదు అమ్మ బ్యాప్టిజం ఒప్పుకున్నారు కమ్యూనియన్ నేను 12 years ఉన్నప్పుడు. సో అప్పుడు నుంచి నాకు ఫెయిత్లో ఎదగటం దేవుడు నాకు హెల్ప్ చేశారనమాట. చాలా మంచిదండి. ఎందుకంటే హైందవత్వం నుంచి క్రైస్తవంలోకి రావడం, తర్వాత ఎదగడం, విశ్వాసంలో బలపడటం చాలా గొప్ప విషయం. చూస్తున్నాం కదా, మరి ఇక్కడ కూర్చున్నటువంటి దంపతులు చెప్పేటువంటి విషయాలు వింటున్నాం. దేవుని యందు ఎదగడం మన పుట్టు క్రైస్తవులమా లేదా మధ్యలో వచ్చామా, విశ్వాసాన్ని స్వీకరించామా అన్నది కాదు ప్రశ్న. నీవు దేవుళ్ళు ఎలా ఉన్నావు, ఎంత బలంగా ఉన్నావు, నీ విశ్వాసం ఎంత బలంగా ఉన్నదన్నదే ప్రధానమైన విషయం. మరి ఇక్కడ కూర్చున్న దంపతులు చెప్పే మరిన్ని విషయాలు వినే ముందుగా మన దివ్య నిలయం ఫ్యామిలీ షోలో ఒక చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు దివ్య నిలయం ఫ్యామిలీ షో. కిరణ్ కుమార్ గారు, అనిత గారు చదువుకునేటువంటి వయసులో అంటే వ్యక్తిగత కారణాల చేత, అంటే కారణాలు అనకూడదు వాటిని, లోపాల చేత చదువు పూర్తిగా అంటే మీరు అనుకున్న చదువు చదవలేకపోయినారని మీరే చెప్పారు. మరి మీ అబ్బాయి బీటెక్ చేస్తున్నాడు కదా, మీ పిల్లవాడి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మేము ఏదైతే ఫేస్ చేసామో, మేము ఏదైతే తప్పుడు దారిలో వెళ్ళామో ఆ తప్పుడు దారిలో వాళ్ళు వెళ్ళకుండా వాళ్ళకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలని చెప్పేసి ఒక కోరిక. అవును, మనకు తెలుసు కదా మనం ఏం చేసాము, చేయకూడని ఏం చేసాము, దాని ప్రతిఫలం ఏంటి అవును అనుభవించాం. కాబట్టి మన పిల్లల్ని వాళ్ళు ఏ మార్గంలో నడుస్తున్నారో జాగ్రత్తగా చూసుకునే ఆ తెలివితేటలు మళ్ళీ పెరిగిపోతాయి. అంతేనా? ఆ జాగ్రత్త తీసుకుంటున్నారు. అంటే మీది ఇక హైదరాబాద్ అనండి? హైదరాబాద్ పుట్టి పెరిగింది ఇక్కడే. మీరు ఇక్కడేనా? లేదండి, నర్సాయిగూడెం. నర్సాయిగూడెం ఎక్కడండి? నల్గొండ డిస్టిక్. నల్గొండ డిస్టిక్ నర్సాయిగూడెంలో. అంటే బాల్యం అంతా అక్కడే గడిచిందా? అక్కడే గడిచింది మొత్తం. నల్గొండ స్టడీస్ అంతా నల్గొండ అండి. అంటే మీ పూర్వీకులు కూడా అక్కడే ఉన్నారండి? అంతా అక్కడే ఉన్నారు. చిన్నతనంలో మీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఏ విధంగా ఉండేది? నేను నా లైఫ్ మొత్తము హాస్టల్స్ అండి. మాకు ఊర్లో స్టడీస్ ఉండేవి కావు. మేము నా జీవితం మొత్తం హాస్టల్సే, ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు కూడా మొత్తం హాస్టలే. ఫస్ట్ క్లాస్ నుంచి
ఇంకా ప్రేయర్స్ ప్రతి మనకి ఒక సిస్టమేటిక్గా ఉండేది మరి. హాలిడేస్ వచ్చినప్పుడు ఇంటికి వచ్చేవాళ్ళం. అలా నేను నా మ్యారేజ్ వరకు కూడా నేను హాస్టల్లోనే ఉన్నాను డిగ్రీ వరకు. తర్వాత ఇంకా డైరెక్ట్గా మళ్ళీ మ్యారేజ్ మాది. ఓకే, ఇందాక ఒక మాట అన్నారు మ్యారేజ్ తర్వాత కొన్ని సమస్యలు అని. అవునండి. ఏం సమస్యలు ఎదుర్కొన్నారు మీరు? 2011లో మా ఆయన బిజినెస్ పెట్టారండి. బిజినెస్ తను బిజినెస్లో ఒక 50-60 లక్షలు మేము లాస్ అయ్యామండి. 50-60 లక్షలు లాస్ అయ్యాం. అది ఫైనాన్స్ అండి. బిజినెస్ ఫైనాన్స్ అంటే అప్పుగా తీసుకున్న, అంటే మా బావగారి ఫ్రెండ్స్, మా బావగారు ఏదైనా సరే ఎవరైనా సరే ఫ్రెండ్స్ అయినా ఎవరైనా సరే తెచ్చినటువంటి మొత్తము అప్పు 50 లక్షల రూపాయలు. అప్పుడు మీకు పిల్లలు అయినారండి? పిల్లలు ఉన్నారు. అప్పుడు తను బిజినెస్లో లాస్ అయినప్పుడు ఎప్పుడు కూడా తను భయపడేవాడు కాదు. మళ్ళా నేను బిజినెస్ని మళ్ళీ రీచ్ అవుతాను, ఒక ఆత్మధైర్యం అనేది తనలో ఎక్కువగా ఉండేది. నేను ఎప్పుడు భయపడేవాళ్ళు కాదు. అప్పుడు తను ఎప్పుడు బిజినెస్ లాస్ అయ్యారో అప్పుడు నేను బయటికి వచ్చాను. అంటే నేను అప్పటిదాకా జాబ్ చేయలేదండి. తనే జాబ్ చేసేవాళ్ళు, మొత్తం ఇంట్లో మెయింటెనెన్స్ అంతా తనే చూసుకునేవాళ్ళు. ఎప్పుడైతే తను బిజినెస్ అంతా పోయిందో అప్పుడు నేను జాబ్ చేయాలన్న ఆలోచన నాకు వచ్చింది. ఓకే, ఒక మాట కిరణ్ గారు చెప్పండి. ఇంటర్మీడియట్ చదివేటప్పుడు చెడు స్నేహాల వలన నేను దారి తప్పాను అని ఒక మాట చెప్పుకోవాలండి. కరెక్ట్. ఓకే, మరి పెళ్ళైన తర్వాత, పిల్లలు అయిన తర్వాత, కుటుంబం ఏర్పడిన తర్వాత బాధ్యతలు పెరుగుతాయి కదా. కరెక్ట్. పెరిగిన తర్వాత అంటే ఏ పని మొదలుపెట్టినా కానీ మనం ఏం చేస్తాము అంటే మన ఉద్దేశం, మన ఏవైతే ఉన్నాయో ఆ గోల్స్ రీచ్ కావడానికి ట్రై చేస్తాం. సరే, అప్ అండ్ డౌన్స్ అనేవి మన పాలనా వ్యవహారం మీద ఆధారపడి ఉంటారు. అంత అమౌంట్ అంటే 50 లక్షలు అనేది మామూలు విషయం కాదు. అంత అమౌంట్ లాస్ అయ్యే వరకు మీరు చేసినటువంటి అంటే మీరు ఎందుకు జాగ్రత్త పడలేకపోయారు? జాగ్రత్త అంటే అది బిజినెస్ బ్రదర్. అది ఏ బిజినెస్ అంటే? బిజినెస్ అంటే యాక్చువల్గా మేము ఏంటంటే ఇట్స్ లైక్ ఒక రియల్ ఎస్టేట్ ప్లస్ అది ఇంకోటి క్యాపిటల్ ఇన్వెస్టర్స్ అంటారు. మేము క్యాపిటల్ ఎట్లా చేస్తామంటే ఇప్పుడు ఏదైనా ఒక బిజినెస్ ఉండే అనుకోండి, మీరు ఒక సంస్థ కానీ, ఒక చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ, చిన్న ఏమంటే ఇప్పుడు మనకి ఒక ఏమంటారు జ్యూస్ షాప్ కానీ, అట్లాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే మేము వాళ్ళకి ఒక క్యాపిటల్ వెంచర్గా మేము ఏం చేస్తామంటే క్యాపిటల్ అమౌంట్ ఇస్తాం వాళ్ళకి. సో వాళ్ళకి ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఏదైనా ఉండేనండి, ఒక స్టార్టింగ్ స్టేజ్ నుంచి వాళ్ళకి ఇప్పుడు ఒక ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకోండి. సో మేము ఏం చేస్తామంటే ఇన్వెస్ట్ చేస్తాం దాంట్లో. సో వాళ్ళకి ఏంటంటే స్టార్టింగ్ నుంచి లాస్ట్ మళ్ళీ వాళ్ళు డెవలప్ అయ్యేదాకా వాళ్ళ అమౌంట్ పెట్టి వాళ్ళకి మేము ఏం చేస్తామంటే మేము ఫండింగ్ చేస్తాం. సో ఆ విధంగా వాళ్ళని డెవలప్ చేస్తాం. చేసిన తర్వాత వాళ్ళు ఎవ్రీడే మాకేంటంటే కొంచెం ఇంత అమౌంట్ అని చెప్పేసి మాకు షేర్ చేస్తుంటారు. సో ఆ విధంగా బాగా నడిచింది. 3 years మేము చాలా కష్టపడ్డాము, దాన్ని బాగా డెవలప్ చేసాము. బట్ ఏంటంటే కొన్ని కారణాల వల్ల మళ్ళీ కొన్ని కారణాలు అంటున్నారు. ఆ కొన్ని కారణాలు ఏంటో మళ్ళీ మాట్లాడదాం. విజయ్ కుమార్ గారు, కీర్తిమేరి గారు, మీరు క్రైస్తవాన్ని స్వీకరించారు. క్రైస్తవాన్ని స్వీకరించిన తర్వాత క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి అనుభూతి ఎలా మీరు పొందారండి? నేను చిన్నప్పుడు హాస్టల్లో ఉండేవాడినండి. హాస్టల్లో 6th standard వరకు, ఒక 11-12 సంవత్సరాల వరకు హాస్టల్లో ఉన్నాను. ఓకే. ఉన్నప్పుడు మన చర్చ్ హాస్టల్, మన క్యాథలిక్ హాస్టల్ ఉండేవాడి. 1994లో మా నాన్నగారు చనిపోయారు అనమాట. 1994లో ఏ వయసులో ఉన్నారు? నాకు అప్పుడు 12 years ఉన్నాయి. 12 years. కుటుంబంలో ఎవరు పెద్ద మరి అప్పుడు నానే చూసుకునేవాళ్ళు మొత్తం. ఎంతమంది అండి మీరు? నేను, మా అక్క. మీరు, మీ అక్కగారు? అవునండి. మా అక్క నాకన్నా 2 years పెద్ద. మా అక్కకి 14 years ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు స్వగ్రామం ఇక్కడేనండి? హైదరాబాద్ అనేది? మాది బళ్ళారి అండి. బళ్ళారి? అవునండి. కర్ణాటక? అవునండి. ఇక్కడ నుంచి మా గ్రాండ్ పేరెంట్స్ 60 years బ్యాక్ అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యారు అనమాట. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యారు? అవునండి. ఆంధ్ర నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యారు. మా నాన్నగారు చనిపోయేటప్పటికి మేమందరం హాస్టల్లో ఉన్నాము. అది నా లైఫ్లో మెయిన్గా ఫెయిత్లో ఎదగటానికి అదొక మిట్ అయ్యిందనమాట. ఎలా చెప్తున్నారు అది? నాన్నగారు చనిపోయిన తర్వాత జరిగిన సంఘటన ఏంటి మరి? ఏమైందంటే నాన్నగారు చనిపోయిన యాక్సిడెంట్ ఎలా అంటే ఫ్లడ్స్ వచ్చినాయి 1994లో. తుంగభద్ర ఫ్లడ్స్ వచ్చినప్పుడు నది దాటుతున్నప్పుడు ఆ పుట్టి పడిపోయి చనిపోయారనమాట. 3 days వరకు బాడీ దొరకలేదు.
దొరకకపోతే అందరూ ఎతుకుతున్నారు. 3 days తర్వాత దొరికింది బాడీ. దొరికి న్యాచురల్ డెత్ కాదు, న్యాచురల్ యాక్సిడెంటల్. అప్పుడు మేమందరం మా తాతళ్ళ ఇంటికి, అంటే మా నాన్న వాళ్ళ నాన్నళ్ళ ఇంటికి వెళ్ళాం అనమాట. అక్కడ అందరం అక్కడ ఉన్నాము. నేను మా అమ్మని ఒక ప్రశ్న అడిగాను. నేనేంటంటే మా నాన్నగారి బాడీని తీసుకొచ్చిన తర్వాత నేను తప్పకుండా చూడాలి అని నేను అన్నాను అనమాట. మా అమ్మ అన్నారు సరే తీసుకొచ్చిన తర్వాత నేను నిన్ను లేపుతాను అన్నారు అనమాట. అరౌండ్ midnight, అరౌండ్ ఎర్లీ మార్నింగ్ 3 o'clock అలా తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత మా అమ్మకు కూడా చూపించలేదు, ఎందుకంటే 3 days వాటర్లో ఉంది కాబట్టి బాగా బల్జ్ అయిపోయి డిస్ఫిగర్ అయిపోయి చూడటానికి బాగోలేదన్నమాట. అందుకే మా అమ్మ కూడా చూపించకుండా డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోతే సడన్గా నాకు మెలకు వచ్చింది. 3:15, 3:30, అరౌండ్ 3:30కి మెలకు వచ్చి నేను మా అమ్మని అడిగాను, అమ్మ నాన్న తీసుకొచ్చారంటే అమ్మ అన్నారు తీసుకొచ్చారు కానీ తీసుకెళ్ళిపోయారు, నాకు కూడా చూపించలేదు అన్నారు. ఆ మాట నాకెందుకో చాలా బాధగా అనిపించింది. ఎంత బాధ అంటే నేను అప్పటి నుంచి అసలు నాలో ఏడుపు ఆగిపోయింది, ఏడవటం మానేశాను. నా హృదయం బాగా భారంగా అయిపోయింది అనమాట. అంటే లైక్ బాగా హార్డ్ అయిపోయింది. అందరిని తిడుతూ మొదలుపెట్టాను. నా తండ్రి మీద నాకు అధికారం ఉంటుంది కానీ ఎవరు డిసిషన్ తీసుకున్నారని చెప్పేసి నేను బాగా పోట్లాడాను అనమాట. దాని తర్వాత అసలు నాకు ఏడుపు ఆగిపోయింది అనమాట. అంత కోపం, అంటే మెయిన్ కోపం వల్ల మా తాత మీద, మా బాబాయిల మీద, అందరి మీద కోపం. అప్పుడు మా అమ్మకి ఇంకా డబల్ బాధ అయిందన్నమాట. ఏంటి, అటు భర్త పోయినందుకు బాధపడాలా లేదా ఈడు కొడుకు తయారైనందుకు బాధపడాలా అని చెప్పేసి ఆమె ఇంకా బాధపడుతుండేది. మొత్తం దినం అయిపోయింది. దినం అయిన తర్వాత అప్పుడు మా అమ్మ ఏం చేశారంటే, వీడు ఇలాగే ఉంటే నా మాట కూడా వినేటట్టు లేడు అని చెప్పి నన్ను ఒక రిట్రీట్కి పంపించారనమాట. రిట్రీట్ అంటే అది రిట్రీట్ కూడా అనడానికి లేదు, ఎందుకంటే అది పెద్దవాళ్ళకి రిట్రీట్ అయినా కూడా మా అమ్మ ఏం చేశారంటే ఒక ప్రీస్ట్ దగ్గరికి, మన క్యాథలిక్ ప్రీస్ట్ దగ్గరికి జస్ట్ ఒక 3 days ఉండటానికి పంపించారనమాట. బళ్ళారిలో ధర్మోదయ సేవా ఆశ్రమం అని ఒక చిన్న మన క్యాథలిక్ ఆశ్రమం ఉంటే అక్కడ పంపించారు. ఆయన ప్రీస్ట్ ఏం చేసేవాళ్ళు అంటే రోజు పొద్దున్నే ఆయన బయటకు వెళ్తున్నప్పుడు నన్ను లూనా మీద తీసుకెళ్లేవాళ్ళు. ఆయన ఫస్ట్ ఫ్రెండ్ అయ్యారు నాకు 2 days, 3 days ఫ్రెండ్ అయిన తర్వాత 3rd day ఎర్లీ మార్నింగ్ వాళ్ళు బ్లెస్డ్ సాక్రమెంట్లో కూర్చుని చాపెల్లో ప్రేయర్ చేసుకుంటున్నారు. నేను క్యాజువల్గా వెళ్ళి కూర్చున్నాను. అప్పుడు నా దగ్గర బైబిల్ కూడా లేదనమాట. ఆయన ఫాదర్ ఏం చేశారంటే ఆయన బైబిల్ తీసి నాకు 2 వాక్యాలు చదవడానికి ఇచ్చారనమాట. ఒకటేమో పాత నిబంధన నుంచి అబ్రహాంని దేవుడు పరీక్షించి వాక్యం, మళ్ళీ కొత్త నిబంధనలు ఏమో యేసయ్య 12వ సంవత్సరంలో తప్పిపోవటం, 2 వాక్యాలు ఇచ్చారు. సో ఇస్తే నేను మొదటిగా పాత నిబంధనల నుంచి చదవటం మొదలుపెట్టాను అనమాట. అంటే పట్టి చదువుతున్నాను. చదివితే అప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, ఎలా అయితే అబ్రాహాము నేను పరీక్షించానో నిన్ను నేను పరీక్షిస్తున్నాను అని అన్నారు అనమాట. అది చదివిన తర్వాత నేను కొత్త నిబంధన చదవటం నాకు ఈ పాత నిబంధనలోనే నాకు ఆన్సర్ దొరికింది అనమాట. దేవా, మా నాన్న మీ దగ్గర ఉంటే నాకు హ్యాపీ, నాకేం ప్రాబ్లం లేదు, ఇప్పటి నుంచి మీరు నా నాన్నగారు అని నాకు కన్ఫర్మేషన్ దొరికిందనమాట. ఇంకా నేను జాయ్ఫుల్గా నేను ఇంటికి వచ్చాను. దట్ వాజ్ మై ఫస్ట్ స్టెప్ ఇన్ ఫెయిత్ అనమాట. అంటే ఆ ఇన్సిడెంట్, అందుకే ఆ ఇన్సిడెంట్ నా జీవితంలో, ఎస్పెషలీ ఫెయిత్ జీవితంలో నన్ను మార్చిన ఇన్సిడెంట్ అనమాట. గొప్ప సంఘటన. నాన్నగారు చనిపోయారనే బాధ కంటే కూడా యేసయ్యలో నేనున్నా, యేసయ్యలో ఇప్పటికి 25 years ప్లస్ అయిందండి. ఒక్కసారి కూడా నాకు నాన్న లేరే అనే ఒక ఇన్సిడెంట్ రాలేదు. అంత గొప్పగా దేవుడు ఆ సంవత్సరం నుంచి, అప్పటి నుంచి నన్ను ఆయన నడిపిస్తూనే ఉన్నారు, కాపాడుతూనే ఉన్నారు. ఆయన తండ్రిగా ఇప్పటికీ ఉన్నారు. ఓకే, చాలా గొప్ప అనుభవం అండి, గొప్ప అనుభూతి కూడా. ఎందుకంటే సాధారణంగా ఇటువంటి అనుభూతి జరగడం చాలా ఆరాదు. ఎందుకంటే తండ్రి అలా నీళ్ళల్లో కొట్టుకుపోయి చనిపోతే దూషించడం జరుగుతుంది కానీ ప్రేమించడం ఎక్కడ జరుగుతుంది? అవునండి, అది జరిగిందంటే నిజంగా ఆయన దేవుని వల్ల, ఆయన నాతో వాక్యం ద్వారా మాట్లాడుతూ వల్ల నాకు. మీ పెళ్ళి ఎప్పుడైంది? 2009లో అండి. అంటే మీకు ఏమైనా దగ్గర సంబంధం ఉందా? అంటే బంధువుల కింద పరిచయాలు కానీ? లేదండి. యాక్చువల్గా అదే మాకు హాస్టల్ ఫ్రెండ్ పక్కన నేబర్స్ ఉండేవారు అనమాట అండి. వాళ్ళ ఫ్రెండ్ ద్వారా విజయ్ వాళ్ళ సంబంధం వచ్చింది. సంబంధం వచ్చినాక నాకు యాక్చువల్గా నేను క్రిస్టియన్ అబ్బాయినే చేసుకుంటానని అమ్మతో అన్నాను. అంటే అమ్మ ఉద్దేశం ఏముండే మరి? అమ్మ అంటే ఇంకా అప్పటికేమో ఆలోచించలేదు. అంటే మంచి కుర్రోడు అయితే బాగుండు, మంచి సంబంధం అయితే బాగుండు, ఎవరైతే అని అనుకున్నవారు. అంటే నాన్నగారు లేరు కాబట్టి మా అమ్మ వాళ్ళ అక్కని సంప్రదించారనమాట. నా అక్క బావ ఉన్నారు, మా పెద్దమ్మ. సో వాళ్ళు వచ్చారనమాట. వాళ్ళు అన్నారు యాక్చువల్గా మా అమ్మ వాళ్ళ అక్క వాళ్ళందరూ వాళ్ళు 7 members అనమాట అండి.
వాళ్ళందరూ కొంచెం బాగున్నారు, కొంచెం రిచ్గా. మా అమ్మకి మిడిల్ ఫ్యామిలీ ఇచ్చి చేశారు. సో మా నాన్నగారు ఫైనాన్షియల్గా బాగలేరు కాబట్టి అమ్మ బాగా కష్టపడిందని, మీ అమ్మాయికి కూడా అంత కష్టపడటం వద్దు, వాళ్ళకి ఆయన ఒక జాబ్ కదా తక్కువ వస్తుంది, వద్దు 100 ఎకరాలు ఉన్న అబ్బాయికి ఇచ్చి చేద్దాం, హిందూస్ ఉన్నారు అక్కడ మా ఊర్లో, వాళ్ళకి ఇచ్చి చేద్దాము అని అన్నారనమాట. నాకు అది ఇష్టం లేదు. సో నేను వెళ్ళి ఏసఐ దగ్గర ప్రేయర్ చేశాను. ఏసయ్య, నేను మీ బిడ్డను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను, వీళ్ళేమో హిందూ సంబంధం చూస్తున్నారు, మీ చిత్తం ఏముందో మీరే నాకు ఇవ్వండి మీ కుమారుడిని అని ప్రేయర్ చేశాను అనమాట. మరలా యాక్చువల్గా మధ్యలో లెంట్ సీజన్ వచ్చింది అనమాట. మా అత్తగారు కూడా సరే ప్రేయర్ చేద్దామండి, ఈ లెంట్ సీజన్లో 40 డేస్లో మాట్లాడేది వద్దు, ప్రేయర్ చేద్దాము, తర్వాత దేవుని చిత్తం అయితే వివాహం జరిపిద్దామన్నారు. ఆ లెంట్ సీజన్లో పెద్దమ్మ గారికి, మా పెద్దత్త గారికి 50 సంవత్సరాలు పూర్తయినాయి అని, మిరాకిల్ కదా అందుకనే అంటే ప్రేయర్ పెడదాము అని, భోజనాలు పెట్టుకుందామని మమ్మల్ని కూడా పిలిచారనమాట. అంటే ఈయన చెప్పిన ప్రీస్టు మాకు తెలుసు అనమాట అండి. ఆయన మా అమ్మ నాన్న మ్యారేజ్ చేసింది ఆయనే. సో అందుకనే వాళ్ళు పిలిచారనమాట, ఫాదర్ పిలిచారు. సో మేము వెళ్ళాం అనమాట. వెళ్తే అక్కడ మా అమ్మగారు మాట్లాడారన్నమాట వీళ్ళ తాతగారితో మాట్లాడితే, మా తాతగారు వాళ్ళ తాతగారు ఫ్రెండ్స్ అనమాట, బాగా పరిచయం అంట. ఓ ఇంత మంచి వాళ్ళ సంబంధం తప్పకుండా చేసుకుందామని వీళ్ళ తాతగారు అన్నారు. మా అమ్మకు కూడా ఈయన చూసి నచ్చారనమాట, ఇంకా ఫిక్స్ అయిందనమాట మా పెళ్ళి. ఓకే, ఆ విధంగా పెళ్లి జరిగింది. అంటే ఆశపరుడు కాదు ఇక్కడ, ఆత్మీయ ధనులు కావాలి కదా, ధనం కాదు ముఖ్యం. ప్రేమ అనేటువంటి ఆ ధనం చాలా ముఖ్యమని మనం గుర్తుంచుకోవాలి, అంతే కదమ్మా? అంతేనండి, రైట్. చూస్తున్నాం కదా మరి జీవన విధానం అంటే సరళి ఒక్కొక్కరి జీవితంలో ఒక రకంగా ఉంటుంది. అయితే మనం మలుచుకున్న తీరుని బట్టి అది ఆధారపడి ఉంటుంది. భగవంతుని దృష్టిలో మనం అందరం సమానులే, మనందరికీ ఒకే రకమైన తలాంతులు, బహుమానాలు ఇవ్వబడ్డాయి. అయితే మనం వాటిని ఎలా తీసుకుంటున్నాము, వాళ్ళ ఎలా ఖర్చు పెడుతున్నాము, అది దేవుని మహిమార్థమా లేదా మన మహిమ కోసమా, మన స్వార్థం కోసమా అన్నది మనం గమనించుకుంటే తప్పకుండా మనకు ఒక మంచి మార్గం దొరుకుతుంది. ఆయన చూపించిన మార్గం ఆ కష్టాల నుంచి తప్పకుండా బయటపడవేస్తుంది అని మనం గమనించాలి. ఈ దంపతులు చెప్పే మరిన్ని విషయాలు వినే ముందుగా మన దివ్య నిలయం ఫ్యామిలీ షోలో మరో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు దివ్య నిలయం ఫ్యామిలీ షో. కిరణ్ కుమార్ గారు, అనిత గారు, చెప్పండి, మీ ఇద్దరు ఎవరు డామినేట్ చేస్తారు మీ కుటుంబంలో? మా అనితనే డామినేట్ చేస్తాం. ఎందుకంత ఓపెన్ చెప్పేస్తారు? అవునా, డామినేషన్ అంతే మీదేనా? డామినేషన్ అనకూడదు కానీ దాన్ని ప్రేమ అనొచ్చండి. ప్రేమ. ఎస్. తను బిజినెస్లో లాస్ అయినప్పుడు నేను హౌస్ వైఫ్గానే ఉన్నాను. తను సడన్గా ఒకరోజు మేము ఒక ప్రాపర్టీ కోల్పోవాల్సి వచ్చింది. ఎవరైతే ఈయన బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు అతను ఏం చేశాడంటే, ఇతను చెప్పాడు, మా ల్యాండ్ ఉంది, అది మీ పేరు మీద రాసిస్తాను, మీకు డబ్బులు ఇవ్వాలి కదా, ఈ డబ్బులు తీసుకొని మిగతా మీ ఎంతైతే ఇవ్వాలో అంత తీసుకొని మిగతాది మాకు ఇవ్వమని చెప్పారు. అతను ఒక రాజకీయ నాయకుడు. అన్నప్పుడు అతను ఏం చేశాడు అంటే, ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేయండి, ఆ తర్వాత మీకు ఇవ్వాల్సింది మీకు ఇస్తాను, నేను తీసుకోవాల్సింది తీసుకుంటాను అని చెప్పారు. అప్పుడు మా ఆయన వచ్చి చెప్పారు, ఇట్లా మరి మనము ఇట్లా లాస్ అయి ఉన్నాము, తనకి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేపిస్తే మనకి ఇవ్వాల్సిన అమౌంట్ ఇస్తే మనం ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళకి మనం అమౌంట్ ఇద్దాము అని చెప్పారు. అప్పుడు నేను అన్నాను, ఒకటే మాట అన్నాను, ఈరోజు మంగళవారము, మనము కొంచెం ప్రేయర్ చేసుకొని తర్వాత రిజిస్ట్రేషన్ చేపిస్తాను, మీరు వరి అవ్వకండి అని చెప్పాను. కానీ వాళ్ళు అక్కడి నుంచి ఫోర్స్ చేస్తున్నారు తినని, నువ్వు వెంటనే అమ్మాలి, అమ్మి మాకు ఇవ్వాల్సిన అమౌంట్ మాకు ఇవ్వాలి అని ఫోర్స్ చేశారు. ఆ ఫోర్స్ చేసినప్పుడు నేను ఎంత చెప్పా మా ఆయన వినే పరిస్థితిలో లేరు. ఇక అప్పుడు వెంటనే మేము చదువుకున్నప్పటికీ
అజ్ఞానంతో మేము వెళ్ళిపోయి రిజిస్ట్రేషన్ చేసేసాం. అంటే మెయిన్ కాజ్ ఏమున్నదంటే యాక్చువల్గా ఒక నమ్మకం అండి. మెయిన్ ఒకటి చెప్పాలంటే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే మనిషిని నమ్ముకోవడము, మనుషులు నమ్మడము, అంటే ఇంకోటి దేవునిలో విశ్వాసంలో ఉన్నాము, కానీ దేవుడు ఆయన విశ్వాసం ఏంటి, ఆయన కృప ఏంటి, ఆయన బలం ఏంటి అన్నది తెలవక ఒక రాంగ్ స్టెప్లో పోయి అనొచ్చు ఇది 100%. ఎందుకంటే అప్పుడు మనము ఎవరు నమ్ముకుంటున్నాము, మనుషులు నమ్ముకుంటున్నాము. కానీ ఈ మనుషులు నమ్ముకునే దానికన్నా నేను నేర్చుకుంది ఏంటంటే దేవుడు గొప్పవాడు, దేవుడిని నమ్ముకుంటే 100% మనకు మంచి దారి వస్తుందని. అది ఈ దాంట్లో ఈ ఎగ్జాంపుల్ ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడుతుంది. ఈ సంఘటన అంటే ఒక నమ్మకంతో ఆస్తిని కూడా చేతిలో పెట్టి కోల్పోవాల్సి వచ్చింది. అతను అప్స్టాండింగ్ అయిపోయారండి, ఇంకా కనిపించలేదు. డబ్బులు రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత ఒక 10 మంది వచ్చారు రిజిస్ట్రేషన్కి. అప్పుడు మేము సింగిల్గా మేము ఇద్దరమే ఉన్నాం. నేను అన్నాను, ఏమండి ఇంతమంది ఎందుకు వచ్చారు రిజిస్ట్రేషన్కి అని అడిగాను. వాళ్ళు వాళ్ళ మనుషులు కదా అన్నారు. ప్రూఫ్స్ అన్ని ఇచ్చేసాం. ఇక మేము ఎంత చెప్పినా తిని వినలేదు. అంటే మీకు అమౌంట్ కూడా తిరిగి ఏమి ఇవ్వలేదు. అంటే ఒక బిజినెస్ చేస్తున్నాం, ఒక నమ్మకంతో కిరణ్ నేను ఇంత చేశాను నీకు, నువ్వు నమ్మవా నన్ను అన్నట్టుగా ఒక ఆ మెస్మరైజంలో వచ్చాము. ఆ సమయంలో అసలే కష్టాల్లో ఉన్నారు, ఎవరికి చెప్పుకోలేనటువంటి స్థితి. నీ వల్ల అయిందిరా, నీ వల్ల అయిందిరా అని చెప్పేసి పెద్దవాళ్ళు అనడం, ఇవన్నీ సహజంగా వచ్చేటువంటి ఏమంటారు విషయాలు. రెండవది, మనల్ని ఎవరైతే చులకనగా చూడాలని ఆశపడతారో ఆ టైంలో ఇంకెక్కువగా మనల్ని వేదనకు గురి చేస్తూ ఉంటారు. ఈ సమయంలో మీ కుటుంబంలో మానసిక పరిస్థితి ఎలా ఉంది, దాని నుంచి ఎలా బయటపడ్డారు? నేను ఏం చేశానంటే అండి, ఇంకా మా సిస్టర్ కూడా నాతో మాట్లాడట్లేదు. ఒక స్టేజ్కి వచ్చేసరికి మా సిస్టర్ వాళ్ళ దగ్గర మేము అమౌంట్ తీసుకున్నాం. ఇక మా సిస్టర్ లాస్ట్ సండే వాళ్ళ ఇంట్లో కూడా కొంచెం గొడవలు జరుగుతుండొచ్చు. చెల్లి నేను మాట్లాడలేను, నువ్వు ముత్తంగి వెళ్ళు అని చెప్పిందండి అక్క. నేను ఇంకా ముత్తంగి అంటే కూడా నాకు తెలియదు ఆ టైంలో. ఇంకా ముత్తంగి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను అక్కడ ఒక ఫాదర్ భాగ్యరాజు అని నేను ఫాదర్ని కలిసి నేను ఆ క్షణము అసలు నేను ఆరాధనలో కూర్చొని బోర్న ఏడుస్తున్నాను. అప్పుడు ఫాదర్ వచ్చి నాతో మాట్లాడారు, చాలాసేపు మాట్లాడారు. అప్పుడు నేను ఈ పరిస్థితి అన్నీ వివరించిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఫాదరు ఒక ఆధ్యాత్మికంగా నన్ను ఈ రోజు నేను ఇక్కడ కూర్చొని ఇంత గొప్ప సాక్ష్యం చెప్తున్నానంటే భాగ్యరాజు ఫాదరు, ప్రత్యక్షంగా భాగ్యరాజు ఫాదరు, పరోక్షంగా దేవుడు అయితే ప్రత్యక్షంగా నన్ను ఆధ్యాత్మికంగా నడిపించింది భాగ్యరాజు ఫాదర్ అండి. ఆ రోజు నేను కష్టంలో చాలా, ఇంకా ఎవరు మాట్లాడట్లేదు, ఎవరు నా వాళ్ళంటూ ఎవరు లేరు. ఒక 1 year దాకా నేను కిరణ్తో మాట్లాడలేదు. ఓకే, ఏమంటే కిరణ్ గారు మరి ఆ సమయంలో ఇప్పుడు ఏదైనా కానీ అక్కడ నష్టమే జరిగింది. ఆ నష్టం జరిగినప్పుడు బాధ్యులు ఎవరు, ప్రథమ ముద్ద ఎవరు, ఏమన్నా మనమే కదా. అప్పుడు సాధారణంగా కుటుంబంలో ఇటువంటి సంఘటన జరిగినప్పుడు భర్తల్ని భార్యలు తిట్టడం, చులకన చేయడం ఇలాంటివి జరుగుతాయి. మీ కుటుంబంలో కూడా జరిగాయా? అందుకనే మాట్లాడలేదా మీరు? అలా కాదండి, నేను ఎప్పుడైతే ముత్తంకి వెళ్ళి ఫాదర్ని, నాకు కౌన్సిలింగ్ ఉంటుందని కూడా తెలియదు. ఎప్పుడైతే ఫాదర్ దగ్గర కౌన్సిలింగ్ తీసుకున్నానో నేను ఆ రోజు నుంచి ఒక మాట చెప్పాను నాకు ఫాదర్, అమ్మ దేవుడు ఖచ్చితంగా నీ ద్వారా కార్యాన్ని జరిపిస్తాడు, నువ్వు కిరణి ఈ టైంలో నువ్వు టచ్ చేయొద్దు, దేవుని వైపు చూడు, నీకు ఒక కార్యాన్ని దేవుడు చేస్తాడు. అందుకోసం మాట్లాడలేదా? అంటే నేను ఆ టైంలో మాట్లాడాలన్న ఆలోచన కూడా లేదండి. తన్ని ఏ రోజు కూడా చులకన భావంగా, అంటే మీరు సిచ్యువేషన్ అట్లాంటిది. ఇప్పుడు మనం అనే టైం లేదు, ఇంకోటి అక్కడ మేము ఉన్న సిచ్యువేషన్లో అసలు ఏ టైంలో అంటే మాకు ఒక ఇన్కమ్ లేదు. ఫస్ట్ థింగ్ మేము సంసారం ఎట్లా నడపాలి, ఫస్ట్ సంసారం ఎట్లా నడపాలా అని మేము ఏం చేయాలి ఒక ఉద్దేశంతో పోతా ఉన్నాం. సో ఆ టైంలో ఇక మాకు ఒక థింకింగ్ లేదు ఎవరికి, అంటే మేము మాట్లాడుకునే సీన్ కూడా లేదు అక్కడ. ఒక గ్యాప్ వచ్చేసింది. అంటే ఏంటి నెక్స్ట్, ఏంటి మన ఫ్యూచర్ ఏంటి, నా లైఫ్ ఏంటి, ఇట్లా ఏమైపోయినావు అని నిద్రలేదండి. వాస్తవంగా నిద్రలేదు మా. ఓకే, మరి అటువంటి సమయంలో క్రైస్తవ బిడ్డలుగా దేవుడు మనకున్నాడు, దేవుడు మనతో ఉన్నాడు, ఉంటాడు, నేను ఎందుకు భయపడాలని, దేవుని మీద ఈ సమస్య చేస్తే పోతుంది కదా అని ఎప్పుడు అనిపించలేదా మీకు? ఇంకా అసలు ఆలోచన అసలు ఏమీ లేదు చుట్టుపక్కల చూడడానికి కూడా. సరే, మరి ఇంత భయంకరమైన సమస్య వచ్చినాడు భార్యాభర్తలుగా మీ మధ్య ఎప్పుడు గొడవలు జరగలేదా? జరగలేదండి. కిరణ్ గారు అసలు గొడవ అనేది లేదు, అసలు సైలెంట్ మా లైఫ్. అంటే
మాకు ఏం అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నాం. రైట్. ఆ సమయంలో మీ పిల్లలు ఎలా ప్రవర్తించారు? మీ పిల్లలతో మీ ప్రవర్తన ఎలా ఉంది? ఒక సైడ్ నుంచి ఇక్కడ ఒత్తిళ్ళు, మాకున్న ఈ పరిస్థితి, మా ఆలోచన విధానం కానీ మేము ఏం చేయాలని ఒక థింకింగ్తోని పిల్లలు కూడా ఎక్కువ మేము ఏం పట్టించుకోలేదు. కానీ పిల్లలు ఎప్పుడు కానీ వాళ్ళు స్కూల్కి వెళ్ళేది మామూలుగా టైం టు టైం వాళ్ళకి ఏం కావాలో అవన్నీ సమకూర్చేది. దాంట్లో ఎప్పుడు కానీ మేము తక్కువ చేయలేదండి. ఓకే అండి, సరే. సమస్యలు వచ్చినప్పుడు కుటుంబంలో పరిస్థితి ఎలా ఉంటుంది? సమస్యలు వచ్చినప్పుడు భార్యాభర్తల మధ్య సహవాసం ఎలా ఉంటుంది? సమస్యలు వచ్చినప్పుడు ఆ ప్రభావం పిల్లలపైన ఎలా పడుతుంది? తర్వాత మాట్లాడుకుందాం. విజయ్ కుమార్ గారు, కీర్తిమేరి గారు చెప్పండి, మీ వైవాహిక జీవితంలో పెత్తనం ఎవరిది? మీద మీ కుటుంబ జీవనంలో? ఇద్దరు యాక్చువల్గా ఈక్వల్గానే ఉంటామండి. అంటే డామినేట్గా ఎవరు ఉండవు. నేనేమైనా చెప్తే ఆయన వింటారు, ఆయన ఏమైనా చెప్తే నేను వింటాను. అంటే నాకు అది కావాలా, ఇది కావాలి, నాకు ఇచ్చి తీరాలి అనేది లేదా? ఎందుకంటున్నాను అంటే తను ఎంప్లాయీ, హౌస్ వైఫ్కి ఉండేటువంటి ఏమంటారు కొంత పరిధి ఉంటుంది. అంటే ఈ రోజుల్లో నేను ఇది మాట్లాడకూడదు, ఎందుకంటే వ్యక్తి స్వాతంత్రం పెరిగింది కదా. వ్యక్తి స్వాతంత్రం పెరిగింది. మన అపార్ట్మెంట్ కల్చర్లో బీభత్సంగా జీవిస్తున్నాం. అది కావాలా, ఇది కావాలి, ఇది కావాలా, అది కావాలని కోరుకుంటుంటాం కదా. నేను ఎంప్లాయీని అయితే నేను అడగను కదా, తను నా నిర్ణయం నేను తీసుకుంటా కదా అనే రోజులు ఇవి. మరి మీరు హౌస్ వైఫ్గా ఉంటున్నారు కదా, గృహిణిగా ఉంటున్నారు, మరి అటువంటి భావనలు ఎప్పుడు కలగలేదా? విజయ్ గారు మీరు చెప్పాలి. నిర్ణయం తీసుకునేటప్పుడు నేను సంపాదిస్తాను కదా అని చెప్పేసి పై చేయి నాదే ఉండాలని ప్రవర్తిస్తారు ఎప్పుడన్నా? ఇప్పటివరకు ఆ సిచ్యువేషన్ రాలేదు. నేను కొత్తగా నేర్పిస్తున్నట్టుందా? ఓకే, అటువంటి సిచ్యువేషన్ రాలేదు అంటే మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అవగాహన ఎంత గొప్పదో అర్థమవుతుంది. మరి మీకు కావాల్సింది ఎలా చెప్తారు? తెమ్మని కానీ ఇమ్మని కానీ అడుగుతాను ఆయన్ని, ఏమన్నా ఇవ్వాలి అని అంటే అవసరమా అని అంటారు. ఆలోచిస్తాను, అది అవసరం లేదంటే వద్దు అని చెప్తాను. అవసరం, నాకు అవసరం లేదనుకుంటే సరే, పక్కవారు నీకు అవసరమా అని అంటే వేరుగుంటుంది. ఏమంటారు? అంటే ఇప్పుడు అవసరమా అనే క్వశ్చన్ ఎలా వస్తుందంటే, అంటే ఇప్పుడు నీకు అవసరమా అని కాకుండా ఇది నిజంగా ఈ ఇంటికి అవసరమా? గుడ్. ఇంటికి అవసరమా, అంతే కదండి. భార్యాభర్తలు అంటే ఇప్పుడు మా అంటే ఏముందండి, ఆడవారు కోరుకునేది కాస్త ఏమంటారు, మంచి మంచి బట్టలు, నగలు. పదే అయితే కొనుక్కోరు కదా, గుట్టలు పెట్టెలు దాచిపెట్టరు కదా. కాకపోతే ఏంటంటే ఇది కుటుంబానికి అవసరమా? ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు ఇద్దరు సమానంగా తీసుకుంటాను అంటున్నారు. అటువంటి ఒక మంచి మేలైన నిర్ణయం మీరు తీసుకున్నది మీ ఫలితాన్ని ఇచ్చింది చెప్పండి ఒకటి. అంటే మేము ఇద్దరం తీసుకున్న నిర్ణయం అన్నీ కూడా ఫలితాలు దొరికినాయండి. ఇద్దరు కలిసి తీసుకున్న నిర్ణయాలు ఒకటి రెండు ఏమైనా ఎగ్జాంపుల్ చెప్తారా? ఎగ్జాంపుల్స్ అంటే మెయిన్గా నిర్ణయాలు అంటే ఇప్పుడు ఇంట్లో ఎలా ప్రాక్టీస్ అంటే అండి, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా 7 days ప్రేయర్ చేస్తాం అనమాట. గుడ్. 7 days ప్రేయర్ చేసి ఐక్యమత్యంతో నిర్ణయం తీసుకుంటాం అనమాట. అది జాబ్ మారేది అయి ఉండొచ్చు, లేదా ఊరు మారేది అయి ఉండొచ్చు. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, నాకు యుఎస్ నుంచి వచ్చిన తర్వాత చైనాకి వెళ్ళాల్సి వచ్చింది. చైనాకి వెళ్ళాల్సి వస్తే ఫ్యామిలీ అందరిని ఇక్కడ వదిలేసి నేను ఒక్కడనే వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళాల్సి వస్తే కీర్తి పిల్లలు అందరూ ఏమో ఇక్కడ ఉండాలి అని వాళ్ళ కోరిక, నేనేమో చైనాకి వెళ్ళి కొన్ని సంవత్సరాలు అక్కడ పనిచేసి వద్దామని నా కోరిక. కానీ అందరం కలిసి ఏకీభవించి 7 రోజుల్లో అంశ ప్రార్థన చేసామన్నమాట ఇంట్లో. అంశ ప్రార్థన చేసినాక ఎంత అద్భుతంగా దేవుడు దాన్ని మార్చారంటే, నేను ఏ కంపెనీ ద్వారా అయితే చైనాకి వెళ్ళాలో వాళ్ళే నీకు హైదరాబాద్లో జాబ్ ఉంది అని చెప్పారు. అలా దేవుడు అద్భుతంగా ఏ విషయమైనా ఏమైనా నిర్ధారణ తీసుకోవాలంటే మా ఆలోచనలతో కాకుండా 7 రోజులు ప్రార్థనలో పెట్టి దాని తర్వాత నిర్ధారణ తీసుకోవడం జరుగుతుంది. చాలా మంచి ఆలోచన అండి. నేను కోరుకున్నది అదే. ఆ సమాధానాలు మీ దగ్గర ఉన్నాయి, కానీ అవి బయట రావట్లేదు. ఏదైనా సరే ఒక నిర్ణయము మనము తీసుకోవచ్చు, తప్పలేదు. కానీ ఆ నిర్ణయము సరైనదా కాదా అనే నిర్ణయాన్ని దేవునికి వదిలేయాలి. మా ప్రార్థనలో ప్రభువా మీ చిత్తమైతేనే జరిపించండి, మాకు ఇది కావాలి కానీ అది మీ చిత్తమైతే జరిపించండి అనే ప్రార్థన చేస్తాం. చాలా సంతోషం అండి, చాలా సంతోషం. చాలా చక్కని మాట చెప్పారు. వింటున్నాం కదా, నీ చిత్తమైతే తప్పకుండా మనకు సాధ్యమే. దేవుని చిత్తంలో ఉంటే
అంటే మనం చేసే ప్రతి పనిని దేవునికి అప్పగించాలి. మనం ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రించే వరకు కూడా దేవుడు మనల్ని కంటికి రెప్పలా కాచి కాపాడుతున్నాడు అని అంటే అర్థం ఏమిటి? దేవుడు నిరంతరం మనతో ఉన్నాడనే కదా. అందుకనే ఉదయం లేవగానే దేవా ఈ రోజును నీకు అప్పగిస్తున్నాను, నేను చేసే ప్రతి పనిని నీకు అప్పగిస్తున్నాను, నువ్వు అనుమతిస్తే ఈ పని చేస్తాను అని మనం అనగలిగిన నాడు తప్పకుండా ఆ పనిలో విజయం మనం పొందుతాం. అనడానికి ఇక్కడ కూర్చున్నటువంటి దంపతులు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలబడుతున్నారు. మరి మనం కూడా ఆ విధంగా దేవుని ముందు పెట్టుకొని నడవాలి. ప్రార్థన ప్రార్థన ప్రార్థన, ఈ ప్రార్థనే మనల్ని బలపరుస్తుంది, బలవంతులను చేస్తుంది, బలమైన బహుమానాలు ఇస్తుంది. మరి ఈ దంపతులు చెప్పే మరిన్ని విషయాలు వినే ముందుగా మన దివ్య నిలయం ఫ్యామిలీ షోలో మరో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు దివ్య నిలయం ఫ్యామిలీ షో. కిరణ్ గారు, అనిత గారు చెప్పండి. పడి లేచారు. ఎందుకు అంటే జీవితానుభవాలు మనకు భవిష్యత్తుని చూపిస్తాయి, అంతే కదండి? కరెక్ట్, భవిష్యత్తుని చూపిస్తాయి. ఇందాక ఒక మాట అన్నారు, చక్కని మాట. ఏంటి నా ఫ్యూచర్ ఏంటి, నేను ఏం చేయాలి, ఎట్లా బ్రతకాలి? నేను ఒక్కడనే ఉంటే ఓకే, నేను ఒక్కడనే, కానీ కాదే, భార్య పిల్లలు, చుట్టూ సమాజం, చూస్తున్న సమాజం. పిరికివాడిగా పోవడం ఇష్టం లేదు కదా ఎవరికి. సాధించారు. ప్రార్థన నమ్ముకున్నారమ్మా, ప్రార్థన నమ్ముకున్నారు, ప్రార్థన మీకు విజయం కలుగజేసింది. ఇప్పుడు ఎలా ఉన్నారు మరి? ఆ సమస్యల నుంచి అన్నిటి నుంచి బయటపడ్డారా, ఇంకా అక్కడే ఉన్నారా? ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చిందండి సమస్యలన్నీ దగ్గరికి. అంటే ఇప్పుడు మీరు నేను సాధించగలను అనే ధైర్యాన్ని నింపుకున్నారు. ఒకటేనండి, సమస్త ఘనత మహిమ ప్రభావం ఏదైనా కానీ ఆ దేవునికే చెల్లినుగాక. ఎందుకంటే ఆ దేవుడు ఇచ్చిన వరము, ఆ దేవుడు మమ్మల్ని ఎక్కడైతే పట్టుకున్నాడో మేమున్న ఈరోజు చాలండి ఈ జీవితంలో. అంటే మాకు ఆ దేవుడు ఆ రూట్ చూపించాడు. 100% మేము ఏదైతే ప్రేయర్స్ దేవుని ఏదైతే మేము కోరుకున్నామో 100% ఆ దేవుడు మాతో ఉన్నాడని మాకు ఒక సంతోషం ఉంది మా జీవితం. రైట్, అదే ఆయన నమ్మకం కలిగిస్తాడు కదా. భయపడకండి అని చెప్పాడు కదా. ప్రతి క్షణం భయపడుతూ జీవించని అనలేదు కదా, భయపడకండి అని చెప్పాడు. 100% భయపడద్దు, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మరి మీలో కనిపించేటువంటి, మీ కళల్లో కనిపించే ఆత్మవిశ్వాసం ఏదైతే ఉందో, అంటే ఏంటంటే నేను అనుకున్నటువంటి మార్గం, నేను చేరాల్సిన మార్గం నాకేం భారం కాదు. కరెక్ట్, 100% అని మీకు కలిగిందంటే అది మీ ప్రార్థనల వల్ల, దేవుని ఏమండి. సరే, ఇన్ని అనుగ్రహాలు ఇచ్చినటువంటి భగవంతుడు మీకు ఇంకేమైనా ఆపద నుంచి బయటపడేసాడు అంటే ఈ దేవుని తెలుసుకున్నాక ఆర్థిక ఇబ్బందులు మేము లెక్క చేయలేదండి అసలు. ఏ రోజు కూడా, ఏ రోజు ఆ దేవుని ఎప్పుడైతే తెలుసుకున్నామో ఎప్పటికప్పుడు దేవుడు మాకు సమృద్ధిని ఇచ్చాడు. అదేనమ్మా మనకున్నటువంటి ఒక ఏమంటారంటే చెడు అభిప్రాయం అని చెప్పొచ్చు. నేను దేవుని బిడ్డని, నేను పుట్టు క్రైస్తవండి, నాకేంది, దేవుడు నాతో ఎప్పుడు ఉంటాడు. అవును, కానీ ఇప్పుడు ఒక మాట అన్నారు మీరు, ఏంటంటే తెలుసుకున్న తరువాత ప్రతి ఒక్కరూ కథోలికులుగా పుట్టినంత మాత్రం, క్రైస్తవులుగా ఉన్నంత మాత్రం చేత మనం దేవుడిని తెలుసుకున్నట్టు కాదు. నిజంగా దేవుని ఎరుగని వారే క్రైస్తవులు అధికంగా ఉన్నారు. ఎప్పుడైతే తెలుసుకుంటారో తప్పకుండా మీ జీవిత సాక్ష్యం ఏ విధంగానైతే ఉందో అందరి జీవితాలు అలా వెలుగుమయమైంది. ఏమంటారు? కరెక్ట్, అంతేనా? ఇంకేమైనా చెప్తారా? ఏదైనా కానీ ఒకటే అండి, ప్రేయర్. నేను ఆ రోజుల్లో ఇంత కష్టం, ఏ కష్టంలో ఉన్నా కానీ 3 o'clock 3:30 4 o'clock లేచిన ఈ ప్రేయర్ అయితే ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పుడు ఖచ్చితంగా దేవుడు దీవించాడండి. అది అందరికీ వర్తిస్తుంది. అదొక మెసేజ్. చాలా సంతోషం. ఎందుకంటే అది తెలుసుకున్నారు. కరెక్ట్, అది తెలుసుకున్నారు. ఎప్పుడైతే మనకు తెరవబడుతుందో, కళ్ళు తెరుచుకుంటే అప్పుడన్నీ స్పష్టంగా కనపడతాయి. కరెక్ట్, అంతేనండి? ఎగ్జాక్ట్. ఓకే, రైట్. విజయ్ గారు, కీర్తిమేరి గారు చెప్పండి. మరి దేవుడు మీకు ఒక మంచి అలవాటు ఇచ్చాడు.
ఒకటి, ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకోవటం, ఇది ఎంతవరకు అవసరము అని బేరీజు వేసుకోవడం, ఇది అవసరమా నాకు అనుకోవడం. తరువాత తండ్రి ఇది నిశ్చితమేనా అని దేవుణ్ణి అడగడం. సో ఈ ప్రణాళిక ఏదైతే ఉందో, ఈ 1 2 3 ఈ 3 ఈ అంశాలను ప్రతి ఒక్కరు జ్ఞాపకం పెట్టుకుంటే నిజంగా ప్రతి కుటుంబం బాగుంటుంది. సరే, దేవుడు మీకు చక్కని ఆ అలవాటు ఇచ్చాడు, అదే కొనసాగించండి, 10 మందికి నేర్పించండి. చెప్పండి, జీవితంలో అంటే దేవుడు ఇంకా మీకు చేసినటువంటి అద్భుతాలు, గొప్పవైన అనుగ్రహించబడిన వరాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే పంచుకుంటారా? మేము యుఎస్ నుంచి రిటర్న్ రావాల్సి వచ్చిందండి. అప్పుడు నాలో తెలియని ప్రశ్న నాకే స్టార్ట్ అయిందండి. అంటే నేను ఇంకా ఉండలేనా, అంటే నేను ఇంకా కొన్ని రోజులు ఇక్కడ ఉండలేనా అమెరికాలో, అంటే నాకు అంత టాలెంట్ లేదా అని నా మీద నాకే. అంటే అనుకున్న పరిస్థితులు రావడం అంటే ఎందుకు ముందే వస్తున్నారు, పీరియడ్ కాకముందే? అంటే 6 సంవత్సరాలు అక్కడ ఉండొచ్చండి, 6 సంవత్సరాలు అయిపోయింది. దాని లోపల ఇలాంటి ప్రశ్నలు నా మీద నాకే రావటం ప్రారంభించాను. కానీ దేవుని మహాకృప ఏంటంటే, నేను మా ఆవిడ మా ఇంట్లో ఉన్న ఇదేంటంటే అలవాటు ఏంటంటే, ప్రతి వారంలో 1 గంట బ్లెస్డ్ సాక్రమెంట్లో టైం స్పెండ్ చేయటం. తర్వాత ప్రతి నెలలో 2 కన్ఫెషన్కి వెళ్ళటం, అంటే బైవీక్లీ కన్ఫెషన్, అంటే ప్రతి వారం ఒకళ్ళు కన్ఫెషన్కి వెళ్ళాలి. దానివల్ల మా ఇద్దరికి బంధం ఇంకా దృఢపడింది అనమాట దేవుని కృప వల్ల. దానివల్ల ఏంటంటే ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టామండి. రోజు పొద్దున్నే ప్రార్థన చేసుకోవడం. ఆ రోజు నేను నా టర్న్ ఉండింది. నేను బ్లెస్డ్ సాక్రమెంట్కి వెళ్ళి, నేను ఆరాధనకి వెళ్ళి అక్కడ నేను సమయం గడుపుతున్నప్పుడు ఆ రోజు బైబిల్ నేను చదవలేదు. ఆ రోజు పొద్దున్నే కీర్తి ఒకటే చదువుకుంది. నేను రాగానే కీర్తి అంది, ఈరోజు మీరు వాక్యం చదివారా అంటే చదవాలంటే, సరే ఈరోజు చదవండి, తప్పకుండా అది మీ గురించే దేవుడు చెప్పినట్టుంది అంటే, ఆ రోజు నేను బైబిల్ సాయంత్రం రాగానే మళ్ళీ ఆఫీస్ రాగానే చదివాను. జెరెమయా 17వ అధ్యాయం 7 నుంచి 9 వరకు అనమాట. అంటే హూ ఎవర్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్ ఈజ్ లైక్ ఎ ట్రీ ప్లాంటెడ్ జస్ట్ బిసైడ్ ద స్ట్రీమ్ ఆఫ్ ద రివర్, ఈస్ లీవ్స్ విల్ నాట్ వితర్. అంటే ఇంకొకటి ఏమన్నంటే అద్భుతంగా, హీట్ వేవ్స్ విల్ కమ్ కానీ లీవ్స్ విల్ నాట్ వితర్, ఆల్వేస్ బేర్ ఫ్రూట్. అంటే కష్టాలు వస్తాయి కానీ మీరు ఎప్పుడూ పచ్చగా ఉంటారని ఆ వాగ్దానం నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది అనమాట. దేవా, నిజంగా నేను ఇంత నా గురించి నేను ప్రశ్నించుకుంటాను కానీ మీరు ఇంత అద్భుతంగా మీరు ఆస్వాదిస్తున్నారు యేసయ్య అని చెప్పి ఎంతో ఆనందంతో మేము తిరిగి వచ్చాము. వచ్చిన తర్వాత ఇక్కడ అద్భుతాలు చూసాం అనమాట. అంటే మేము అద్భుతాలు అంటే ప్రేమ అద్భుతాలు, ఇంట్లో అందరితో ప్రేమ కలిగి ఉండటం, ఎవరికైతే ప్రార్థన అవసరం వాళ్ళ గురించి ప్రార్థన చేయటం, ఇంకొకళ్ళు ప్రార్థన చేయమని అడగటం. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ 3 నేర్చుకున్నాం అండి. 3 అంశాలు అంటే లిజన్, లవ్ అండ్ ప్రే. అంటే వినటం, ప్రార్థించటం, ప్రేమించటం, ప్రార్థించడం. అది మేము ఇక్కడికి వచ్చినాక ఇంప్లిమెంట్ చేయటం మొదలుపెట్టాం అనమాట. ఎవరన్నా వచ్చి మాకు ప్రార్థించమని అడిగినప్పుడు వాళ్ళ గురించి ప్రార్థించడం, అది అద్భుతం మా జీవితంలో. వాక్యం ద్వారా దేవుడు నిజంగా మమ్మల్ని నడిపించారు. మంచి మాట చెప్పారండి, నిజంగా మంచి మాట. ఎందుకంటే వాక్యం మనల్ని నిత్యం నడిపించుతుంది, నడిపించేదే వాక్యం. కీర్తిమీరి గారు, మీ వారు మీ గురించి చాలా చెప్పేసారు. అంటే ఇక్కడ భార్యాభర్తల మధ్య ఉండవలసినటువంటిది ఏంటండి? డబ్బా, వ్యామోహమా, ప్రేమ? ఎందుకు అంటున్నానంటే, చిన్న విషయానికి, భార్యాభర్తల మధ్య చిన్న విషయానికి ఈరోజు కుటుంబాలు విడిపోతున్నాయి. ఇంకా మన దరిద్రం ఏంటంటే, చెప్పుకోవాలంటే మన క్రైస్తవ కుటుంబాలు కూడా ఆ కోవలోకి చేరుతున్నాయి, లైన్లో నిలబడుతున్నాయి. మేము కూడా విడిపోతానికి సిద్ధంగా ఉన్నామని. ఎందుకు జరుగుతుంది? ఎందుకు ఉండలేరు విజయ్, కీర్తిలా? ఎందుకు అంత ప్రేమ అందరిలో రావడం లేదు? మా కుటుంబంలో మెయిన్గా యేసుప్రభు ఉండటం బట్టే, మా ఇద్దరి జీవితంలో ఆయన ఉండబట్టే మేమిద్దరం ఇంత ఆనందంగా ఉన్నాం అని ఎప్పుడు అనుకుంటూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే ప్రతిరోజు వాక్యం చదివేటప్పుడు వాక్యం అనుసారంగా నడిచిన వారు ఒక బండ మీద ఇల్లు కడతారు, అది ఏమొచ్చినా కూడా పడిపోదు అని అంటారు. అదే రీతిగా మా జీవితంలో దేవుడు వాక్యం బట్టి, ఓకే మేము ఈరోజు ఇలా ఉండాలి, ఒకవేళ ఆయన నన్ను ఏమన్నా క్షమించాలి అన్న దేవుడు నేర్పించడం వల్ల మేమిద్దరం ఒకరినొకరు అర్థం చేసుకుంటాం, క్షమించుకుంటాం, ప్రేమించుకుంటాం. అది దేవుని కృపను బట్టి. చాలా చక్కగా చెప్పారు. అంటే నేను కోరుకున్నది అది అన్నట్టు, అందరూ కూడా ఇటువంటి సహవాసం. ఇప్పుడు
భార్యాభర్తలు అనగానే ఏదో లిమిటెడ్ థింగ్స్ అవి కాదండి, అర్థం చేసుకోగలగాలి. భార్యాభర్తల మధ్య ఒక చక్కని అవగాహన, ఆ అవగాహన మీకు క్రైస్తవం అనేటువంటి ఒక మంచి పల్లకి దేవుడు మీకు ఇచ్చాడు కదా, దాన్ని ఎక్కించుకుని హాయిగా దేవుడు మిమ్మల్ని తిప్పుతున్నాడు. అందరూ తిరగాలి, అందరం తిరుగుదాం, అప్పుడే శాంతి సమాధానం మన ఇళ్ళల్లో అందరిలోనూ ఉంటాయి. చాలా చక్కని విషయాలు చెప్పారు. చివరిగా కిరణ్ గారు, అనిత గారు, పడి లేచిన కెరటాలు అంటారు. మీ జీవితాలు కూడా అటువంటివే కదా, పడి లేచాయి. అయితే మనం ఎక్కడ బలహీన పడతామంటే ఆ కెరటం పడి లేచడానికి కొంచెం టైం తీసుకుంటాం. ఆ కొంచెం సమయంలో మన మనసు బలహీన పడితే ఆ క్షణాలు తిరిగి రావు, ఈ జీవితమే లేకుండా పోవచ్చు. అదే బలహీన క్షణాలు అంటారు. సో దేవుడు మీతో ఉన్నాడు, ఆయన సరైన సమయంలో మీకు మేలుకొలుపు కలిగించాడు, మీరు అన్న మాటల ప్రకారం. ఏమండి, అంతేనా? ఎగ్జాక్ట్లీ. కాబట్టి నేటి సమాజంలో ఆర్థిక అవసరాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, వీటి వల్ల కుటుంబాలు చిన్నాభిన్నమైపోతున్నాయి, ప్రార్థనా జీవితానికి దూరమై జీవిస్తున్నాయి, గుడికి వెళ్ళడానికి కూడా తీరిక లేనంత బిజీ అయిపోయిన ఈ రోజుల్లో మరి కుటుంబాలు తీర్చిదిద్దబడాలి, దేవుళ్ళు కట్టబడాలి బలంగా అంటే మరి మీ మీ జీవనం మీకు నేర్పించిన పాఠాన్ని బట్టి మీరేం చెప్తారు? ఏదైనా కష్టం అనేది అందరికీ వస్తుందండి, కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు బ్రదర్ చెప్పినట్టుగా మనం దేవుని వాక్యము అనేది ఇంపార్టెంట్. దాంతోపాటు ఏంటంటే ప్రేయర్ అనేది అది చాలా ఇంపార్టెంట్. అది ఆ కుటుంబాన్ని నిలబెడుతుంది. ఖచ్చితంగా దేవుడి యొక్క ఆశీర్వాదము మనం ఎప్పుడైతే ఈ ప్రార్థనలో మనం ఉంటామో ఖచ్చితంగా ఈ ప్రతి ఒక్క కుటుంబము నిలబడుతుంది. అది నా మీరేం చెప్తారు? ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడి వైపు చూసినప్పుడు కుటుంబంలో ఒక్క వ్యక్తి భక్తిపరుడైనా ఆ కుటుంబాన్ని నిలబెడతాడు అనేది నేను నమ్ముకున్న సత్యం అండి. కాబట్టి బలహీనపడొద్దు, ఎప్పుడు బలహీనపడకూడదు. దేవుడు మనతో ఉన్నాడు. అవును, ఆయన ఉన్నవాడు అని మనం గుర్తించాలి. అంతేనా? వాడు ఇచ్చేవాడు చూసేవాడు ఆయననే ఉన్నవాడండి, అంతేకాదు ఉన్నవాడు అన్నింటినీ చూసేవాడు కదా. అప్పుడు మేము బాగా స్టేజ్లో ఉన్నప్పుడు కూడా కారు కొనలేకపోయామండి, కానీ డీజిల్ పోయడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు. మేము చర్చికి రావాలని చెప్పేసి మాకు కారు కావాలని అడిగాం, ఒక్కటే మాట జస్ట్ అడిగి మర్చిపోయాం. కానీ దేవుడు కరెక్ట్గా మా మ్యారేజ్ డే రోజు కారు గిఫ్ట్గా ఇచ్చాడండి. ఆ కారు ఇచ్చిన తర్వాత కూడా మేము అది రిసీవ్ చేసుకోలేకపోయాం, భయపడ్డాం. ఈ టైంలో మేము కారు ఈఎంఐ ఎలా కట్టాలి అని. కానీ అనుకోని రీతిగా దేవుడు మళ్ళా వేరే వాళ్ళకి ఇచ్చామన్నమాట, వీళ్ళ ఫ్రెండ్కి ఇచ్చాము, మీరు తీసుకోండి, మీరు ఈఎంఐ కట్టుకోమని చెప్పాము. చెప్పిన తర్వాత నేను ఫాదర్కి ఫోన్ చేసి చెప్పాను, ఫాదర్ గారండి మాకు కారు వచ్చింది అని అంటే, అప్పుడు ఫాదర్ ఒక మాట చెప్పారు, దేవుడు మీకు బ్లెస్సింగ్ ఇస్తున్నాడు, కానీ మీరు ఆ బ్లెస్సింగ్ని రిసీవ్ చేసుకోవట్లేదు, మీరు ఎందుకు ఆ రాంగ్ స్టెప్లో వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి ఫాదర్ చెప్పినప్పుడు ఫాదర్ చెప్పారు, మళ్ళీ మీరు ప్రేయర్లో పెట్టండి, దేవుడి చిత్తం అయితే ఖచ్చితంగా కారు మీకు వస్తుందని చెప్పారు. మళ్ళీ నెక్స్ట్ మనం అడగొద్దు, ఎవరికైతే ఇచ్చామో మళ్ళీ మనం అడగొద్దు, కానీ ఎలా వస్తుంది అనేది నాకు అర్థం కాలే. అప్పుడు మళ్ళీ నేను చెప్పాను, ప్రభువా నువ్వు నాకు గిఫ్ట్ ఇచ్చావు కానీ నేను రిసీవ్ చేసుకోలేదు, నన్ను క్షమించు, కానీ నువ్వు ఇచ్చిన గిఫ్ట్ మళ్ళీ నాకు కావాలి అని చెప్పేసి మళ్ళీ నేను ప్రేయర్లో పెట్టాను. అప్పుడు కరెక్ట్గా 1 మంత్కి అతనే తీసుకొచ్చి, నేను పెద్ద కారు కొంటున్నాను, మీ కారు మీరు తీసుకోండి అని చెప్పేసి మాకు ఆ కారు ఇచ్చాడండి. ఎవరికి దక్కాలి, ఎక్కడికి చేరాలి, ఎక్కడికి చేర్చాలి అనేది ఆయన ప్రణాళికలో భాగమే. సో అటువంటి గొప్ప బహుమానాలు మీరు పొందారు. దేవుని నిరంతరం వందనాలు చెల్లించే విధంగా మనం జీవిద్దాం. విజయ్ గారు, కీర్తి మేరీ గారు, ఈనాటి కుటుంబాలకి అయిన దానికి కాని దానికి ఉన్నదంతా ఊడ్చేస్తూ అనవసరంగా చీటికి మాటికి గొడవలతోటి విచ్చలవిడిగా జీవిస్తూ ఆ భారానంతా తీసుకెళ్లి పిల్లల మీద పడేస్తూ వాళ్ళ జీవితాన్ని చెడగొడుతూ ఉండే నేటి కుటుంబాలకు, ముఖ్యంగా యువ దంపతులకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? మెయిన్గా మ్యారీడ్ కపుల్కి అండి ఏంటంటే సాక్రమెంట్ ఆఫ్ మ్యారేజ్ అనేది ఏంటంటే మేడప్ ఆఫ్ 2 ఇంపర్ఫెక్ట్ పీపుల్. ఇప్పుడు అది ఎప్పుడైతే దేవుడు మన మధ్యలో ఆయన 3వ వ్యక్తిగా వచ్చినప్పుడు అప్పుడు మా ప్రేమ సంపూర్ణం అవుతుంది. అది మేము నిజంగా అనుభవించాం. అది మేము మెయిన్గా మ్యారీడ్ కపుల్కి అది షేర్ చేయాలని మేము అనుకుంటున్నాం అనమాట. తర్వాత ముందు ఫ్యూచర్లో మా ప్లాన్ ఏంటంటే మెయిన్గా మ్యారీడ్ కపుల్కి స్పెషల్లీ సాక్రమెంట్ ఆఫ్ మ్యారేజ్ గురించి వాళ్ళకి అసలు
ఏంటి సాక్రమెంట్ ఆఫ్ మ్యారేజ్, మన ఓకే, జ్ఞాన వివాహం గురించినటువంటి ఆలోచన. అవగాహన, ఆలోచన చెప్తూ, అలాగే మ్యారేజ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి యూత్గా మెయిన్గా 20-30 వయసులో 20 నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళకి షేర్ చేయాలని మా కోరిక. అది చాలా మంచి ఆలోచన. ఎందుకంటే ఎడ్యుకేషన్ బాగా పెరుగుతుంది, బాగా పెరిగింది. ఇంతకు ముందులాగా లేదు కదండి, చాలా చక్కగా పెరిగింది, అందరూ విద్యావంతులు అవుతున్నారు. అదే మనకు వచ్చినటువంటి ఇదేంటంటే సడన్గా ఒక్కసారి అన్నీ పెట్టేసి తినమని చెప్తే అజీర్తి అవుతుంది. అన్ని తిన్నా దాన్ని జీర్ణించుకోవడం చేత కాదు, అట్లున్నా మన పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితులు ఖచ్చితంగా మీ ఆలోచన కలిగిన వాళ్ళు చాలామంది రావాలి బయటికి. నేటి యువతని సరైన దిశలో ప్రయాణింప చేయడానికి మీలాంటి వాళ్ళు ముందుకు రావాలని అడుగుతుంటారు. మీ ఆలోచన చాలా బాగుంది, దాన్ని అమలుపరచండి. అందరి సహకారం ఉంటుంది. ముఖ్యంగా దేవుడు మిమ్మల్ని చక్కగా ముందుకు నడిపిస్తాడు. మీరు చెప్పండి. మెయిన్ మా కుటుంబంలో సమాధానంగా శాంతిగా ఉన్నామంటే కుటుంబ ప్రార్థన వల్లే మా కుటుంబం నడుస్తుందండి. అదే అందరికీ ఏంటంటే ప్రతి ఒక్క కుటుంబం తప్పకుండా కుటుంబ ప్రార్థన చేస్తే తప్పకుండా వాళ్ళ కుటుంబంలో శాంతి సమాధానం ఉంటుందని చెప్తాం. చూశారు కదా, ఈ షోలో మీరు జాగ్రత్తగా గమనిస్తే మనకు ఒకటే విషయం బాగా అర్థమవుతుంది. ఏంటంటే అది కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, బైబిల్ పఠనం. ఇది ఏ కుటుంబంలోనైతే ఉంటుందో ఆ కుటుంబం చక్కగా దీవించబడుతుంది. కష్టాలు కన్నీళ్లు సహజం, మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం షోలో. కష్టాలు అందరికీ వస్తాయండి, అది సహజం. కానీ వాటిని ఎదురించి బయటపడే మార్గాన్ని ఎన్నుకోవడంలో మనం తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో అదే ఇక్కడ ప్రధానమైన విషయం. మరి ఆ ప్రధానమైనది దేవుడు ఎందుకు కాకూడదు? ఆయన నేను ఉన్నాను అని చెప్పేటువంటి గొప్పవాడైన దేవుడు మనతో నివసించడానికి, మనతో నడవడానికి, ఆయన చేతుల్లో మనల్ని ఎత్తి పట్టుకొని నడిపించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మనం దేవునితో ఎందుకు ఉండలేకపోతున్నాం? ప్రశ్నించుకుందాం. మరి కుటుంబ జీవనంలో కుటుంబ విలువలు పెరగాలి, కుటుంబ ఐక్యత మనం సాధించాలి, కుటుంబాలు పునర్నిర్మించబడాలి అంటే ఆ కుటుంబంలో ప్రార్థన అనేది తప్పనిసరిగా ఉండి తీరాలి. అప్పుడే కష్టాలు కన్నీళ్ళు ఏవి కూడా మన దరి చేరడానికి భయపడతాయి. మరి ఇంత మంచి కుటుంబాలను మన మధ్యకి పంపి తమ జీవితానుభవాన్ని మనతో పంచుకోవడానికి ఓ చక్కని అవకాశాన్ని కల్పించినటువంటి కూకట్పల్లి అమలోద్భవి మాత చర్చ్ విచారణ గురువర్యులు గురుశ్రీ గొలమారి ఇన్నారెడ్డి గారికి, అలాగే దివ్యవాణి టీవీ హైదరాబాద్ జోనల్ కోఆర్డినేటర్ గురుశ్రీ సునీల్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి దివ్యవాణి ఫ్యామిలీ షోలో పాల్గొని మీరు మీ అనుభవాలను పంచుకోవాలని ఆశపడుతున్నారా? అయితే తప్పకుండా మీకు మేము ఆహ్వానం పలుకుతున్నాం. మీరు ఫోన్ చేయాల్సిన నెంబర్లు 9696969611, 9696969622. వచ్చే వారం మరిన్ని కుటుంబాలతో మన దివ్య నిలయం ఫ్యామిలీ షోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ. నేను రత్నతేజ. నమస్కారం.